ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాపై మంతా తుఫాన్ ఎఫెక్ట్ సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అరుణ్ లైవ్లో అందిస్తారు. అరుణ్, ఎడతెరిపి లేకుండా వరి పత్తి పంట నష్టాలకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి అరుణ్? రైట్ చెక్కిన ఏదైతే మొంతా తుఫాన్ ఎఫెక్ట్ కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా గత 2 రోజుల నుంచి కూడా భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి. ఈ వర్షాలతో కూడా జనజీవనం కూడా అస్తవ్యస్తంగా మారింది. ముఖ్యంగా కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి కూడా ఇటు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్తో పాటు మంచిర్యాల జిల్లాలో కూడా భారీగా కూడా పంట నష్టం అయితే జరిగినట్టు అధికారులు అయితే తెలుపుతున్నారు. ముఖ్యంగా కూడా ఏదైతే ఇటు ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి కూడా సోయాబీన్ పంట అయితే చివరి దశకు వచ్చింది. కళ్ళ ఏదైతే మార్కెట్ యార్డ్ తరలించిన కూడా ఇప్పటి వరకు అయితే సోయాబీన్ పంటనైతే అధికారులు అయితే కొనుగోలు చేయదు. ఈ నేపథ్యంలో భారీ వర్షాలకు కూడా మొత్తం సోయాబీన్ పంట మొత్తం ఖర్చు కూడా ముద్దైనటువంటి పరిస్థితి. అదేవిధంగా కూడా ఆదిలాబాద్ కావచ్చు, ఆసిఫాబాద్ కావచ్చు, మంచిర్యాల జిల్లాలో కూడా భారీగా ఇటు పత్తి కావచ్చు, అదేవిధంగా కూడా వరి పంటలు అయితే నేల కొరిగినటువంటి పరిస్థితుల్లో ఈసారి కూడా రైతులు ఎక్కువ కూడా భారీగా కూడా పత్తి సాగు అయితే చేశారు. ఈ నేపథ్యంలో వందలాది ఎకరాలలో కూడా ఇటు పత్తితో పాటు అదే విధంగా కూడా వరి చివరి దశకు వచ్చినటువంటి వరి పంట మొత్తం కూడా నీటి పాలైంది. ముఖ్యంగా కూడా వరి అయితే రాలిపోయినటువంటి పరిస్థితి. ఇక పత్తికి సంబంధించి కూడా పత్తి మొత్తం కూడా ఏదైతే కాయలు కూడా నల్లబారి కూడా ఏదైతే పూత మొత్తం కింద పడిపోతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ముఖ్యంగా కూడా ఏదైతే ఇటు ఉమ్మడి హైదరాబాద్ జిల్లాకు సంబంధించి కూడా మెంతో తుఫాన్ ఎఫెక్ట్ తో కూడా ప్రజలైతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు. ముఖ్యంగా కూడా ఏదైతే పరివాహక ప్రాంతాలు, గోదావరి పరివాహక ప్రాంతాలకు సంబంధించి కూడా ఇప్పటికే కూడా అధికారులు అలర్ట్ అయ్యి ఎక్కడైతే ముంపు వాటిల్లేటువంటి పరిస్థితి ఉన్నదో అక్కడ ఉన్నటువంటి ప్రజలను కూడా పునరావాస కేంద్రాలకు తరలించాలని కూడా ఇప్పటికే కూడా జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ కూడా ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో అధికారులు అందరూ కూడా లోతట్టు ప్రాంతాల ప్రజలను అయితే ఇప్పటికే కూడా అవగాహన కల్పించి కూడా ఇతర ప్రాంతాలకు ప్రమాదం ఉన్నటువంటి ప్రాంతాలను గుర్తించి కూడా ఇతర పునరావాస కేంద్రాలకు తరలించాలని కూడా అన్ని ఏర్పాట్లు చేస్తారు. ముఖ్యంగా కూడా మెంతో తుఫాన్ ఎఫెక్ట్ తో కూడా ఇటు మంచిర్యాల జిల్లా కావచ్చు, ఆసిఫాబాద్ జిల్లాలకు సంబంధించి కూడా భారీగా కూడా రైతులు అయితే పంటలు నష్టపోయారు. ఒక పక్కనేమో గతంలోనే లేట్ గా కూడా పంటలకు సంబంధించి యూరియా కొరతతో కూడా లేట్ గా పంటలు వేసినప్పుడు కూడా చివరి దశకు వచ్చేటువంటి సమయంలో కూడా ఈ మెంతో తుఫాన్ ఎఫెక్ట్ తో కూడా పంటలు నేల రావడంతో కూడా రైతులు అయితే తరలిపట్టుకుంటూ ఉన్నారు. తమను ఆదుకోవాలని కూడా ప్రభుత్వానికి మొరబెట్టుకున్నటువంటి పరిస్థితి అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కొనసాగుతుంది. ముఖ్యంగా కూడా ఏదైతే ఇటు కొమరంభీం ఆసిఫాబాద్ కావచ్చు, మంచిర్యాల జిల్లాకు సంబంధించి కూడా ఏదైతే పరివాహక ప్రాంతాలు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి బెజ్జూరు, చింతలమానపల్లి, ఇతర సిరిపూర్ ప్రాంతాలతో పాటు మంచిర్యాల జిల్లాకు సంబంధించి కూడా ఇటు గోదావరి పరివాహక ప్రాంతాలు కోటపల్లి, వేమనపల్లి, అదేవిధంగా జైపూర్ ప్రాంతాల్లో కూడా మొత్తం కూడా వరి పంట అయితే మొత్తం కూడా కింద రాలిపోయినటువంటి పరిస్థితి. వందలాది ఎకరాలలో కూడా ఇవాళ రైతులు అయితే పంటలు నష్టపోయినటువంటి పరిస్థితి అయితే ఉన్నది. ముఖ్యంగా కూడా ఏదైతే ఇది సింగరేణికి సంబంధించి కూడా మొత్తం కూడా ఇటు ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి వచ్చి మంచిర్యాల జిల్లాకు సంబంధించి ఊకడపల్లి గ్రామం ఏదైతే ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి కూడా ఖైరుగూడ కావచ్చు, అదేవిధంగా కూడా మంచిర్యాల జిల్లాకు సంబంధించి కూడా శ్రీరాంపూర్ వసతితో పాటు అదేవిధంగా లింగారం,